ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో ప్రభుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ నన్ను విడిచిపెట్టారే అన్న దుఃఖంలో ఉన్నావు కదూ. ఒకప్పుడు అందరూ నన్ను ప్రేమిస్తున్నారు, అందరూ నన్ను పలకరిస్తున్నారు, అందరూ నన్ను క్షేమ సమాచారాన్ని నా దగ్గర కనుక్కుంటూ ఉన్నారు. ఇప్పుడు ఎక్కడున్నానో అడిగేవారు లేరు, ఏం చేస్తున్నానో అడిగేవారు లేరు, ఏమి కావాలో అని అడిగేవారు లేరు, ఇదిగో పలాంది ఉంచుకో అని ఇచ్చేవారు లేరు. అందరూ నన్ను విడిచిపెట్టారు. లోకములో ఉన్న స్నేహితులు, బంధువులు, రక్త సంబంధులు, తోబుట్టులు, ఆప్తులు అందరూ నన్ను విడిచిపెట్టారు. ఎందుకు ఈ జీవితం, నేనేం చేశాను అని నీ పట్ల నీకే ఒక నిరాశ, నిస్పృహ కలుగుతుందా? భయపడద్దు. దేవుడు ఒక అద్భుతమైన వాగ్దానాన్ని అందరూ విడిచిపెట్టిన నీ కొరకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఏంటా వాగ్దానం? మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనం. తన ఘనమైన నామము నిమిత్తం తన జనులను ఆయన విడనాడడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క ఘనమైన నామము నిమిత్తం అంతా తన జనులను ఆయన విడనాడడు. ఉదయకాల సమయంలో ఆయనను నమ్మిన నీ జీవితంలో ఆయన నామమును బట్టి ఆయన ఎప్పుడు నిన్ను విడనాడడు. ఆయనది ఘనమైన నామం. నా నామాన్ని నా బిడ్డ అంగీకరించింది. యేసు అను నామాన్ని ఆశ్రయించింది. నన్ను సొంత రక్షకుడిగా అంగీకరించింది. కాబట్టి నా నామము నిమిత్తం నేను నా బిడ్డను విడిచిపెట్టను అని దేవుడు ఒక అద్భుతమైన వాగ్దానాన్ని ఇస్తున్నాడు. లోకంలో ఎవరు విడిచిపెట్టినా, ఎవరు ప్రేమించకపోయినా వాటన్నిటిని పక్కన పెట్టి వాటన్నిటిని ఆలోచించదు. లివిట్. ఘనమైన నామము నిమిత్తం, ఆయన ఘనమైన నామము నిమిత్తం నిన్ను ఎప్పుడు కూడా విడిచిపెట్టకుండా నడిపించే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన విడిచిపెట్టకుంటే చాలండి. లోకమంతా మనతో ఉండి దేవుడు విడిచిపెడితే ప్రయోజనం లేదు. దేవుడొక్కడు మనతో ఉండి లోకమంతా మనల్ని విడిచిపెట్టినా కూడా నష్టం అంటూ ఏం లేదు. కాబట్టి ఒకవేళ మనుషులందరూ విడిచిపెట్టినా మర్చిపో, వారి కొరకు ప్రార్థన చేయి. అయితే వాటిని ఆలోచించుకుంటూ ఉండొద్దు. నిన్ను ఎప్పుడు విడిచిపెట్టని దేవుడు ఉన్నాడు. ఆయనను బట్టి నువ్వు సంతోషించగలిగితే ప్రతిరోజు దేవుడి నీ జీవితంలో గొప్ప దీవెనలు, ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడు. తద్వారా నువ్వు ఆనందంగా ముందుకు సాగిపోగలవు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. తన ఘనమైన నామము నిమిత్తము ఆయన తన ప్రజలను విడనాడడు అన్న వాగ్దానం చేశావు. ఉదయకాల సమయంలో ఎవరైతే విడిచిపెట్టబడినటువంటి ఒంటరి అనుభవాల్లో ఉన్నారో, నేను అనాథనని కుమిలిపోతున్నారో వారందరినీ ఉద్దేశించి మాట్లాడావు. ఎప్పుడు కూడా మమ్మల్ని విడిచిపెట్టవు అని మాకు ఒక భరోసానిచ్చి, ధైర్యమునిచ్చి, వాగ్దానమునిచ్చినందుకు వందనాలు. ఈ వాగ్దానాన్ని నమ్మి సాగిపోయేవారు నాయన వారికి కృప అనుగ్రహించమని, వారు బలపడే కృప అనుగ్రహించమని, వారిని లేవనెత్తమని, విడిచిపెట్టని దేవుడైన నిన్ను విడిచిపెట్టకుండా జీవించే భాగ్యము దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.